నమస్కారం. నా పేరు మాన నరసింహులు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. మన మనిషి పిల్లోడు ఆడపిల్ల పుట్టని మగపిల్లోడు పుట్టని పుట్టినప్పుడు నిగనిగలు మాడి పండ్లక మంచిగా నీట్గా శరీరం అంతా నీట్గా ఉంటుంది. అసలు అమ్మ చూసినా, నాయన చూసినా, తాత చూసినా, ఎవడన్నా చూసినా, దాని వైతున్న పిల్లోని చూసినా ముద్దు పెట్టుకుందాము అనిపిస్తుంటుంది. అంత మంచిగా ఉంటుంది. తల్లి కడుపులు ఉంటే ఒక బయటికి వచ్చే సంవత్సరం లోపల పిల్లలు నిగనిగలు ఆడుతుంటారు. ఎందుకు నిగనిగలు ఆడుతారంటే అప్పటికి వాళ్ళకి రక్తం చెడిపోయి ఉండదు, వాళ్ళు ఎటువంటి ఫుడ్లు కెమికల్ తినిండరు, ఒక తల్లిపాలకు అలవాటు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా శుభ్రంగా ఉంటారు. ఒకటి సంవత్సరం అయ్యి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితేనే మనం ఏదో తిండి అలవాటు చేస్తాం. పిల్లోడు తినాలని అలవాటు చేస్తున్నాం కాబట్టి మనం రకరకాల ఉప్పులు, రకరకాల అంగట్ల తిండి, రకరకాల పిండి పదార్థాలు, రకరకాల అన్నీ తింటుంటాం. చికెన్లు, మటన్లు అన్నీ తింటాం. ఆ తర్వాత ఏమవుతుందంటే మనిషిలో ఎఫెక్ట్ వచ్చి రక్తం చెడిపోతుంది. చర్మ వ్యాధుల కారణం అంతా బెడ్ బాగుండి తెల్ల రక్త కణాలు బాగున్నాయంటే ఎటువంటి చర్మ వ్యాధులు రావు. చర్మ వ్యాధులు అంటే ఎన్ని రకాలు ఉంటాయి తెలుసా? తెల్లబొల్లి, గజ్జి, దామర, సుండు, ఫంగస్సు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎందువల్ల వస్తాయి? మన చెడ్డులు, మన శరీరంలో, మన ఆరోగ్యంలో మన బెడ్ బాగుంటే ఈ రోగాలు రావు. ఎందుకు చెప్తున్నంటే చాలా మందికి ఎండాకాలం ఏం తినాలి, వానకాలం ఏం తినాలి, చలికాలం ఏం తినాలి, ప్రతి ఒక్క వీడియోలో ఈ మాట మోగిస్తున్నా. అర్థం చేసుకోండి. ఎందుకంటే మనము ఎండాకాలం పూట ఏం తినాలని మన పెద్దలు 100 ఏళ్ళు బతికినారు, రోగాలు లేకుండా బతికినారంటే ఎండాకాలం నాడు ఏం తింటే బాగుంటుందని తినేవాళ్ళు, వానకాలం ఏం తింటే బాగుంటుందని తినేవాళ్ళు, చలికాలం ఏం తింటే బాగుంటుందని తినేవాళ్ళు. పిల్లలకి ఏం పెట్టాలో ఏం పెట్టకూడదు అనేది ఉండేది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆదాయం పెరగాలి. నూనె కలితే, నీళ్లు కలితే, ఫుడ్డు కలితే, అన్ని రకాల కల్తీలు తిని మనకేదో ఒక రకంగా చర్మ వ్యాధులు వస్తున్నాయి. తెల్లబొల్లి ఎక్కువ వస్తుంది, గజ్జి ఎక్కువ వస్తుంది, సొరాసిస్ ఎక్కువ వస్తుంది, జుట్లు ఎక్కువ ఊడిపోతున్నాయి, బాడీ నిండా గుల్లలు వచ్చి నల్లగా అయిపోయి రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. ఈ మాట చెప్పడం కారణం ఎందుకంటే చక్కగా నా కాడ చెట్లు ఉండే చెప్తానండి. పిచ్చి కుసుమ చెట్టు ఒకటి, తెల్ల ఒలికి చెట్టు ఒకటి, నల్ల ఒలికి చెట్టు ఒకటి, కొండగోగ చెట్టు ఒకటి, 4 రకాల చెట్లతోటి ఆ ఏర్లు, ఆ చెట్టు బంక, ఆ చెట్టు పూలు సమూలం తీసుకొని చూర్ణం తయారు చేస్తాను. ఈ చూర్ణాన్ని పొద్దునపూట ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా తీసుకుంటూ రాకముందుకే జాగ్రత్త పడితే రోజు ఒక పూట తీసుకుంటే చాలు. మాకు రాగుదపోయి రోగాలని. ఒకవేళ రోగం వచ్చిన వాళ్ళు ఉంటే పొద్దున సాయంత్రం తీసుకుంటూ ఆ రోగం మాయమైపోతుంది. ఇంకోటి, ఈ మందు వాడేటప్పుడు చికెను, చేపలు, వంకాయ, గోంగూర, 7 వస్తువులు, పప్పాయి పండు ఇవన్నీ బంద్ చేసుకోవాలి. పథ్యము ఆయుర్వేదానికి మాట, వైద్యానికి పథ్యం చేసుకుంటే ఎటువంటి రోగమైన మాయమైపోయి మళ్ళీ బతికిన నాళ్ళు మీకు రాదు. హైదరాబాద్ ఒక నంబరు, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. చక్కని వైద్యం అందరూ ఉపయోగించుకుందాం. ఎవరైనా నేర్చుకోండి. నా కాడ నేర్చుకున్న దానికి అంత ఇంతో దచ్చన తీసుకుని నేర్పిస్తాను, ఊక నేర్పియ్యను. అందరికీ నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటాను.